ఒక తాండాకి వెళ్ళాను. ఆ తాండాలో అత్తగారు గర్భంతో ఉంది, కోడలు గర్భంతో ఉంది. నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది, ఇదేంటి ఆవిడకి 50 ఏళ్ళు ఉంటాయి, 50-55 ఏళ్ళు, వాళ్ళకి ఏజ్ కూడా తెలీదు. లంబాడా తాండా అది. సో ఏంటి మేము ఇద్దరు ఎలాగయ్యారు, ఇంకా కంటూనే ఉన్నామా అమ్మా అని నేను జోక్గా అడిగా. కంటూనే ఉన్నాము, పైసలు వస్తాయి కదా అన్నది. అదేంటి పైసలు ఏంటి అంటే 30-40 వేలు వస్తాయి ఒకేసారి, అప్పులు తీరుతాయి అంది. అంటే ఎన్నోసారి కంటున్నావు, ఎవరి కోసం కంటున్నావు అంటే ఏమో డాక్టర్ చెప్తాడు, డాక్టరే చేస్తాడు, మేము కంటున్నాము అని చెప్పింది. ఆవిడకి నేను అడిగా ఏం ప్రాబ్లమ్స్ లేవా అంటే ఎందుకు ఉండవు, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, డాక్టరే మందులు ఇస్తూ ఉంటాడు. షాక్ అయ్యా అనమాట నేను. ఏంటి 30-40 వేలకి వీళ్ళు కంటున్నారు, 9 నెలలు మోసి, అసలు ఇంకా అసలు ఆమె పరిస్థితి ఏంటి, నడవలేకుండా ఉంది, అయినా ఎందుకు కంటున్నావు అని అడిగా. అంటే కనుక తప్పదు, మాకు డబ్బులు ఎలా వస్తాయి, ఇంకా మిగతా టైం పని చేయరట, చేయలేరు వాళ్ళు పని. కాదు నాకు అసలు అర్థం కాక, ఇప్పుడు సరే ఎందుకు సరోగసీకి వెళ్తున్నారు అనేది మనం అదర్ టాపిక్ మాట్లాడదాం. నిజంగా ఒక అండాన్ని తీసుకొచ్చి వేరే గర్భాశయంలో కనుక పెట్టినట్టయితే నిజానికి వాళ్ళ హెల్త్ ఇష్యూ కూడా ఆ పిండం మీద పడుతుంది కదా, పడదా? పడుతుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు తల్లి ఏది అందుకనే కదా ఇలాంటి వాటి అన్నిటికీ యాక్చువల్లీ టెస్ట్లు చేసి ఆమె ఆరోగ్యంగా ఉంది, ఏవీ లేవు. ఇప్పుడైతే ఒక 10 రకాల రోగాల్ని లిస్ట్ అవుట్ చేశారు, HIV కానీ ఇంకోటి కానీ, ఆమెకున్న హెల్త్ ఇష్యూస్, జెనెటికల్ డిసీజెస్ అన్నీ చూసాకనే అప్పుడు ఆమెని సెలెక్ట్ చేసుకుంటారు. అవన్నీ ఉండేవి కావు కదా పూర్వం. ఇప్పుడు కొన్ని ఎంత ఇదైందంటే ఇండియాలో కనేసి ఫారిన్ కప్పులు కన్నాక ఆ చైల్డ్ బాగాలేకపోతే మెంటల్లీ రిటార్డెడ్ అయితే ఇక్కడే పడేసిపోయారు. దాని మీద పెద్ద కేసు అయింది సుప్రీంకోర్టు వరకు. సో అలా కనేసి బాగాలేదు, సరిగ్గా పిల్లలు పుట్టలేదు అంటే వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు వికలాంగుల్ని. పరిస్థితి ఏంటి? అదే కదా, అందుకనే కదా ఈ చట్టం ఇప్పుడు తీసుకొచ్చింది 2021లో. తీసుకురాకముందు ఇంకా పరిస్థితి ఏంటంటే నేను 2003లో చూసిన విషయము, మళ్ళీ ఎప్పుడైతే ఈ చట్టం మీద బాగా డిస్కషన్స్ వచ్చింది 2017 తర్వాత, ఆ టైంలో ఇంకా చూసింది ఏంటంటే కంప్లీట్గా హాస్టల్స్ నడుపుతున్నారు. ఏంటి, ఇలాంటి ఉమెన్ని ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే వీళ్ళు ఇంప్లాంట్ చేయగానే తీసుకొచ్చి హాస్టల్లో పెడతారు. 9 నెలల్లో 8 నెలల్లో వీళ్ళు అక్కడే ఉండాలి. వాళ్ళ సొంత పిల్లల్ని చూడొద్దు, ఏమీ చూడొద్దు. వీళ్ళకి వచ్చే డబ్బు కోసం వీళ్ళు హాస్టల్లో ఉండాలి, అక్కడ పెట్టిన తిండి తినాలి. వాళ్ళు ఏమి ఇంజెక్షన్స్ ఇచ్చినా, ఏమి రకాల హార్మోన్ ఇంజెక్షన్స్ వీటన్నిటిని భరిస్తూ ఉండాలి. అలా చేసిన ఆమెని ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, మూడోసారి అయినాక డబ్బులు రాలేదని లీగల్గా ఇష్యూ కోసం వచ్చింది ఆవిడ. ఎందుకమ్మా కంటావు, తనకు ఆల్రెడీ 2 పిల్లలు, భర్త అంత హెల్త్ సరిగ్గా లేదు, ఈమె కంటనే ఉంది అలాగా. ఏంటమ్మా అంటే హాస్టల్ పోయి ఉండాలమ్మా, అక్కడ ఏమీ తెలియదు, చాలా కడుబీద వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ముందు అన్ని టెస్ట్ చేస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తారు, ఇష్టం వచ్చిన హార్మోన్ ఇంజెక్షన్స్ వాళ్ళ ఇష్టం అన్నమాట, అన్నీ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు నోరు మూసుకుని వాళ్ళు చెప్పినట్లు వినాలి, ఆ జైళ్ళల్లో పడి ఉండాలి. మళ్ళీ కన్నాక అయిపోయాక వీళ్ళని పంపిస్తారు. అందులో మన దగ్గర లాస్ చాలా అద్భుతమైన స్ట్రిక్ట్. అప్పటికి లానే లేదండి, సరిగ్గా లా లేదు. 2021లోనే వచ్చింది, అంతకు ముందు అంత లా కానీ ఇది కానీ అప్పుడే కదా ఎంత అప్రోర్. మన హైదరాబాద్లో కూడా 36 మంది ఉమెన్ని ఇలానే వాళ్ళు లాక్ చేసేసి ఒక హాస్టల్లో, ఒక హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ కోసం ఇలా సెంటర్స్ నడిపేవాళ్ళు. అక్కడ లాక్ చేసి పెడితే వీళ్ళు రెస్క్యూ చేశారు హెల్త్ డిపార్ట్మెంట్ వెళ్ళి. అప్పుడు తెలిసిన విషయాలు తెలుసుకుని అంతా షాక్ అయ్యారనమాట. ఎన్నిసార్లు అవుతున్న వాళ్ళు, వాళ్ళకి కనీసం వాళ్ళ ఆరోగ్యం గురించి తర్వాత కానీ ఇన్సూరెన్స్ కానీ ఏముండదు. వీళ్ళు ఇచ్చే డోనర్ ఇచ్చే 2 లక్షలు అనేవాళ్ళు ఆ రోజుల్లో, వీళ్ళకి వచ్చేదో 50,000 ఎంతో వచ్చేవి. వీళ్ళ ఆరోగ్యము, వీళ్ళ తర్వాత పరిస్థితి, మీ ఉన్న పిల్లల పరిస్థితి, ఇవన్నీ కూడా చాలా ఇష్యూ ఉండేది. అదంతా అయ్యాకే 21లో మనకి మొన్న 2021 జూన్లో కొత్త చట్టం తీసుకొచ్చారు. ఇది యాక్చువల్లీ అండి నాట్ ఓన్లీ దీనికి చాలా రిలేటెడ్ చాలా ఉన్నాయి. ట్రాఫికింగ్ ఉంది, దీనికోసం ఉమెన్ని ట్రాఫిక్ చేస్తారు. ఈ మధ్య కాలంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళతో కలిసి ఒక NGO చేసిన ఒక సర్వేలో
రోహింగ్యా ఉమెన్ మీరు వింటున్నారు కదా, రోహింగ్యాస్ మయన్మార్ నుంచి వచ్చేస్తున్నారు, వాళ్ళని ట్రాఫికింగ్ చేస్తున్నది ఓన్లీ దిస్ పర్పస్ కోసం.